వెల్కమ్ టు కాకమ్మ కథలు. మీరు మా కథని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అనగనగా చింతలవనములో పెద్ద ఎలుగుబంటి ఒకటి కాపురం ఉండేది. కూతుర్ని ఆమడ దూరంలో ఉన్న నేరేడు కోనలోని ఎలుగుబంటికిచ్చి వివాహం చేసింది. పిల్లాడు బంటి బాల్యదశలోనే ఉన్నాడు. మగ ఎలుగుబంటి పగలంతా కష్టపడి చెట్లు పుట్టలు వెతికి తేనెని సేకరించేది. వాటితో ఆడ ఎలుగుబంటి వ్యాపారం చేసేది. ఆ అడవిలోని ఏ జంతువైనా తేనె అవసరమైతే వీరి దుకాణానికి రావాల్సిందే. అయితే ఆడ ఎలుగుబంటి పరమ లోభి, పైగా నోటి దురుసు జాస్తి. కనీస జాలి లేకుండా అధిక ధరలతో ముక్కిపిండి ఖరీదు రాబట్టేది. ఇంట్లో భర్త పిల్లాడిని కూడా తేనె ముట్టనిచ్చేది కాదు. ఒకరోజు ఆడ ఎలుగుబంటి నేరేడు కోనకు పోయి కూతుర్ని చూసి వద్దాం అని అడిగింది. నాకు పనుంది, పిల్లాడిని తీసుకొని నువ్వు వెళ్ళు. అమ్మాయి కోసం వేరే కుండలో మంచి తేనె దాచాను, పట్టుకెళ్ళు అంది మగ ఎలుగుబంటి. ఎందుకు తండగా, ఎలాగూ అల్లుడు తెస్తాడుగా అంటూ తిరస్కరించింది ఆడ ఎలుగుబంటి. ఇంటి ముందున్న కొబ్బరి చెట్టు నుంచి 5 కాయలు దింపింది. వాటి పీచు ఒలిచి సంచిలోని వేసుకొని ప్రయాణమయ్యింది. ఆడ ఎలుగుబంటి కొడుకు బంటితో కొంత దూరం సాగాక బంటిగాడికి దప్పిక కలిగింది. అమ్మా, దాహమేస్తుంది, మంచినీళ్ళు కావాలి అని అన్నాడు. ఆడ ఎలుగుబంటి నీళ్ళ తిత్తిని వెతకబోయి నాలుక కరుచుకుంది. మంచినీరు మరిచిపోయింది. దయ్యాల కుట్ట దాటితే గాని నీటి కుంట దొరకదు, ఇప్పుడెలా అనుకొని కాస్త ఓర్చుకో నాయనా, మరో 2 మలుపులు తిరిగితే గుట్ట వస్తుంది, అక్కడ తాగుదువు గాని అని అంది అనునయంగా. బంటిగాడు బుద్ధిగా తల ఊపటంతో నడక సాగింది. మొదటి మలుపు దాటగానే మళ్ళీ అడిగాడు బంటిగాడు. వచ్చేసాం, మరొక మలుపు అంటూ సముదాయించింది. కానీ విపరీతమైన దాహం వేయటంతో బంటిగాడు తట్టుకోలేకపోయాడు. సమీపంలో మరో నీటి తావు లేదు. పోనీ ఒక కొబ్బరికాయ కొట్టివ్వమ్మా దీనంగా అడిగాడు బంటిగాడు. వాడలా అడగటంతో వాడి దాహం కేవలం కొబ్బరి నీళ్ళు కోసం ఎత్తుగడ అనుకుంది. అసలు కాయలు దింపినప్పుడే నీరు తాగుదామని మంకు పట్టు పట్టాడు. అప్పుడు ఎలాగోలా గదిమి ఆపింది. ఇప్పుడు దాహం వంకతో కొబ్బరి నీళ్లకు పథకం వేశాడని నవ్వుకుంది. ఇంకా సేపట్లో గమ్యం చేరుతాం, అప్పటి వరకు నిశ్శబ్దంగా ఉండు, లేకపోతే వీపు బద్దలవుతుంది అని హెచ్చరిస్తూ ముందుకు నడిపించింది. బంటిగాడిది నిజమైన దాహమని గుర్తించలేకపోయింది. 4 అడుగులు వేశాక దబ్బుమని కూలి కళ్ళు తేలవేశాడు బంటిగాడు. ఆ సరికి బిడ్డది నటన కాదు, నిజమైన దాహమని అర్థమైంది ఆడేడుగు బంటికి. వెంటనే సంచిలోంచి 4 కొబ్బరికాయలు తీసి వెంటనే నీళ్లు తాగించింది. కానీ ప్రయోజనం లేకపోయింది. బిడ్డను చూస్తూ సకాలంలో కొబ్బరి నీళ్ళు పట్టించి ఉంటే నువ్వు దక్కి ఉండేవాడివిరా, నా పిసినారితనంతో నిన్ను చంపుకున్నాను అంటూ బోరున ఏడవసాగింది. దాని ఏడుపు విని సమీపంలోని పక్షులు జంతువులు వచ్చాయి. ఏమీ చేయలేక జాలిగా చూస్తుండిపోయాయి. అంతలో చింతల వనానికి చెందిన కోతి ఒకటి మూలికలను అన్వేషిస్తూ అటుగా వచ్చింది. అది అస్తవాసి గల వైద్యుడిగా పేరుగాంచింది. ఆడ ఎలుగుబంటిని గుర్తుపట్టి దగ్గరకు వచ్చింది. బంటిగాడు నాడిని పరీక్షించింది. అదృష్టవశాత్తు అది కొట్టుకుంటుంది, కానీ చాలా బలహీనంగా ఉంది. స్పృహ తప్పిందే గాని చావలేదని
గ్రహించింది. వెంటనే ఆడ ఎలుగుబంటితో ఏడవకు, నీ బిడ్డను బ్రతికిస్తాను. అని అంది. నా దగ్గరనున్న సమస్త తేనెని నీకు ధారపోస్తాను. నా బిడ్డను దక్కించు. అని అన్నది ఆడ ఎలుగుబంటి. సంచిలోంచి కొన్ని ఆకులు తీసి నలిపి బంటిగాడు నోటిలో పిండింది. తక్షణమే బంటిగాడు హచ్ అంటూ 3 సార్లు తుమ్మి పైకి లేచాడు. సంచిలోని చివరి కాయని కొట్టి తాగించమని ఆడ ఎలుగుబంటికి సూచించింది కోతి. ఆడ ఎలుగుబంటి కొబ్బరి నీళ్లు తాగించగానే బంటిగాడు తెప్పరిల్లాడు. ఇంతలో ఒక పక్షి పండును తెచ్చిచ్చింది. అది తిన్నాక బంటిగాడికి సత్తువ కలిగి కోలుకున్నాడు. అప్పుడు కోతి, మన నిత్యావసరాలు తీరగా మిగిలింది దాచుకుంటే దాని పొదుపు అంటారు. కడుపు మార్చుకొని కూడబెడితే అది పిసినారితనం అవుతుంది. నీ లోభితత్వంతో కుటుంబాన్ని వేధించావు, ఇరుగు పొరుగుని సాధించావు. దానివల్ల చెడ్డ పేరు మూటకట్టుకున్నావు తప్ప చిటికిడంత గౌరవం పొందలేకపోయావు. నా అనేవాళ్ళు నలుగురు లేని ఒంటరి జీవితం వ్యర్థం అని హితవు పలికింది. బుద్ధి తెచ్చుకున్న ఆడ ఎలుగుబంటి లెంపలేసుకుంది. ఇకపై నా ప్రవర్తన మార్చుకుంటాను అంటూ బిడ్డపై ప్రమాణం చేసింది. మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.